నా చిన్నప్పటి నుంచి, నా 10th క్లాస్ నుంచి, ఇంటర్మీడియట్ నుంచి, డిగ్రీ నుంచి నేను మళ్ళీ కోయంబత్తూరు రావడానికి అప్పుడు ప్రతిసారి కూడా ఆయన నన్ను పర్వాలేదు, నువ్వు బయటకు చదువు రావాలి, చదివిన తర్వాతే పరిచయంలోకి వస్తే దేవుడు గొప్ప వాడుకుంటారు. ఆయన ఒక మాట చెప్పారు, ఎప్పుడు కూడా నీ మరణ పర్యంతం వరకు సంఘం నుంచి బయటికి వెళ్ళకూడదు, నా పరిచయంలోనే ఉండాలని ఆయన చెప్తూ ఉంటారు. నువ్వు మాత్రం పరిచయం ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు చెప్తా ఉండే అబ్రాహం ఎలా ఉన్నాడో మాకు తెలియదు, కానీ విశ్వాసం ఏంటంటే మాకు తెలియదు. కానీ భాస్కర్ చూసే భాస్కర్ గారే మాకు అబ్రాహం, భాస్కర్ గారు విశ్వాసం, బైబిల్ విశ్వాసం మాకు తెలియదు. కానీ భాస్కర్ కేవలం విశ్వాసమే మేము నేర్చుకుంది, బైబిల్ విశ్వాసం కాదు, భాస్కర్ విశ్వాసం నేర్చుకుంది. రెండోది ఆయన ఎప్పుడు కూడా వెనక్కి తిరిగేలా స్వభావం ఆయన లేనే లేదన్నమాట. ఏదైనా సరే చచ్చిపోవడమే కానీ వెనక్కి వెళ్ళేది లేనే లేదని చెప్పేవాళ్ళు. ఆయనకి వెనక్కి తిరిగిలేని స్వభావం, ఏది కష్టాలు వచ్చినా సరే వెనక్కి తిరిగిన స్వభావం, ఆయన విశ్వాసం ఎప్పుడు కూడా మా జీవితాల్లో మేము మర్చిపోలేము. నేను చదువైపోయి నేను జాబ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక రోజు ఫోన్ చేసి ఇంటికి పిలిచి, నువ్వు జాబ్ వెళ్ళకూడదు, నా పరిచయంలో ఉండాలని ఇంటికి వచ్చి, ఇది నా దేవుని చిత్తం, ఇది దేవుడిని ఏర్పాటు చేశారు అని చెప్పినప్పుడు, భాస్కర్ గారు ఇలా చదువుకున్నాను, నేను కుటుంబాన్ని చూసుకోవాలన్నప్పుడు, నువ్వు కుటుంబాన్ని జాబ్ చేసి చూసిన దానికన్నా ఎక్కువగా నువ్వు పరిచయంలో ఉంటే దేవుడిని దీవిస్తారని ఎంతో బలపరిచి పరిచయంలో ముందుకెళ్ళడానికి సహాయం చేశారు. మా జీవితాల్లో అన్ని విషయాలు మాకు నేర్పించారు. ఆయన టెక్నాలజీ అంటే ఎంతో ఇష్టం. ఏ చిన్నది పడదామన్నా సరే ఎప్పుడు కూడా ఆయన వెనకడికి వేసేవాళ్ళు కాదు. టెక్నాలజీ సంబంధించిన చర్చిలో ఏదైనా పద్ధతి చేద్దాం అనుకున్నా ఎప్పుడు కూడా ప్రోత్సాహపరిచి అది వెంటనే చేద్దాం అనుకునే వాళ్ళు. ఆ ఆఫీస్ రూమ్ కూడా ప్రత్యేకంగా కట్టించారు. బీర్వాళ్ళు అన్ని అరేంజ్ చేసి మన మ్యారేజ్ సర్టిఫికేట్స్, బ్యాప్టిజం సర్టిఫికేట్స్, ఇంకా మన చర్చికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా దాంట్లో మెయింటైన్ చేయాలని అనేక దర్శనం ఆయనకు ఉండేది. ఆయనకున్న ఒకే ఒక దర్శనం, సంఘ పరిచర్య విజయవాడ వరకు మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి సంఘ పరిచర్య విస్తరించాలని ఆయన ఎప్పుడూ ఆశ. ఎన్నో ఆశలు. హలో విస్తరింప చేయాలని ఎన్నో దర్శనం ఆయనకి, ఆ దర్శనంతో వచ్చాడు. ఇలా విజయవాడలో పరిమితం అవడానికి ఆయన వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం మొత్తం మన సంఘం తరపున అనేక సంఘాలు కట్టాలని, అనేక సంఘాలలో భాస్కర్ మన సంఘం తరపున అలాంటి పరిచయం జరగాలి. ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక చెట్టుకు అనేక కొమ్మలు అలా ఉంటాయో అలాగా మన చర్చి కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపకం చేయాలని ఆయన దర్శనం. అది జరగాలని ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు. ఆయన ఉన్నప్పుడు జరిగిందని ఆశించాం. దేవుడి 2013లో దేవుడు ఆ పరిచయంలోకి మన సంఘానికి నడిపించును కాక. దేవుడు ఇంకా మన సంఘాన్ని సజెంట్ ఇంకా గొప్పగా బ్లెస్సింగ్ దేవుడు మన పరిచయంలో ఇంకా వాడుకోవాలని ఆయన ఆశ మన అందరి ద్వారా దేవుడు నెరవేర్చాలని దేవుడి సాక్ష్యాన్ని దీవించుకుంటారు.